హాయ్ స్టూడెంట్స్, తెలంగాణలో మార్చి 14 అంటే ఇంకా సరిగ్గా 10వ తరగతి విద్యార్థులకి ఇంకా 10 రోజుల్లో వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆ 10th క్లాస్ రాసే స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్, ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ చేయడానికి వీడియో చేస్తున్నాను. ఏంటంటే రేపు 10th క్లాస్ హాల్ టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి. సుమారు 5,30,000 మంది స్టూడెంట్స్ ఈసారి 10th క్లాస్ ఎగ్జామ్ తెలంగాణలో రాస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మార్చి 16 నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే ఈసారి ఒక కొత్త పద్ధతి ద్వారా బోర్డ్ ఆఫ్ మన బిఎస్సి తెలంగాణ బోర్డు ఎస్ఎస్సి బోర్డు వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్స్ని తల్లిదండ్రుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పంపిస్తుంది. సో వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ల పంపిణీ మనకు ఈ హాల్ టికెట్ ని విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్ మొబైల్ నెంబర్కి PDF ఫార్మాట్లో వస్తుంది. ప్రతి హాల్ టికెట్ పైన QR కోడ్ కూడా ఉంటుంది. ఆ QR కోడ్ ద్వారా మనకు ఆ పరీక్ష కేంద్రం లొకేషన్, ఇతర వివరాలను తక్షణమే తెలుసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఒకవేళ మీకు అక్కడ ఏదైనా మొబైల్ నెంబర్ ఫాల్ట్ ఉండి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా ప్రిన్సిపాల్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మనం బోర్డు నుంచి కూడా, వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 3 పద్ధతిలో ద్వారా మనం చేసుకున్నటువంటి హాల్ టికెట్ ఏదైనా మనము ఎగ్జామ్ సెంటర్లో అలో చేస్తారని కూడా చెప్పారు. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ప్రతి అప్డేట్ ని వీడియో ద్వారా మీకు చెప్పడానికి చేస్తున్నాను స్టూడెంట్స్. ఇక్కడ హాల్ టికెట్ ని మీరు స్టూడెంట్స్కి చెప్తున్నాను, హాల్ టికెట్ ని ఒక 2-3 కాపీస్ ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఒక 2-3 తీసుకున్న తర్వాత ఒకటి మాత్రము ఎగ్జామినేషన్ సెంటర్ కి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ కి మధ్యలో చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి స్టూడెంట్కి ఒకవేళ హాల్ టికెట్ ఏదైనా చిరిగిపోయినా, మిస్ అయినా కూడా మళ్ళీ మన దగ్గర హాల్ టికెట్ టెన్షన్ పడకుండా ఉంచుకోవడానికి. తర్వాత మీ హాల్ టికెట్ పైన పేరు, పుట్టిన తేదీ, సబ్జెక్టులు, పరీక్ష కేంద్ర వివరాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా ప్రిన్సిపాల్ కి తెలియజేయండి అని చెప్తున్నారు. పరీక్షలకు ముందే కేంద్రం లొకేషన్ చూసుకొని చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ టైం కంటే ముందే వెళ్ళడానికి ప్రయత్నించండి స్టూడెంట్స్. దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ ని మన సాయి మీద యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాం. ఇంకా 10 రోజుల్లో ఎగ్జామ్స్ రాస్తున్న 10వ తరగతి విద్యార్థులకి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.